జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం టూర్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పవన్ అనారోగ్యానికి గురి కావడంతో 4 రోజుల పర్యటన రద్దయింది. మరోవైపు మధ్యాహ్నం నుంచి స్థానిక నేతలు కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. అయితే పవన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. జనసేనాని స్టే చేసిన హోటల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక పవన్ టూర్ రద్దవడంతో పవన్ హోటల్లో స్టే చేసిన దగ్గర ఆయన అభిమానులు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పవన్ టూర్ కూడా రద్దయింది. తిరిగి ఎప్పుడు టూర్ కొనసాగించే అవకాశం ఉంది? సోమశ్రీ, కొద్దిసేపు క్రితం పవన్ కళ్యాణ్ పర్యటన బ్రేక్ పడినట్లుగా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం పిఠాపురం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున పిఠాపురంలో ఉన్న గోకుల్ హోటల్ కు చేరుకుని పవన్ కళ్యాణ్ ని ఒకసారి చూస్తామని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా ఆయన్ని కలవడానికి అవకాశం లేకపోవడంతో ఆ గేటు వద్ద పెద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. అక్కడ ఉన్న బౌన్సర్లకు అలాగే అభిమానులకు మధ్య పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు కావచ్చు, ఇతర పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ హోటల్ ను చుట్టుముట్టిన పరిస్థితి. కొద్దిసేపటి తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వచ్చిన తర్వాత టీడీపీ నేతలకు, కార్యకర్తలకు సర్ది చెప్పి పంపించారు. ప్రస్తుతం మాత్రం మళ్ళీ పరిస్థితి ప్రశాంతంగా వచ్చింది. అయితే ఈ లోపు మాత్రం కొంత బౌన్సర్లకు, పోలీసులకు, మళ్ళీ ఇటువైపు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే సిబ్బంది మేల్కొనడంతో పోలీసులు కానీ అప్రమత్తం కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దానికి తోడు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ కూడా వెంటనే కిందకి వచ్చి కార్యకర్తలతో మాట్లాడి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, సో అందువల్ల కాస్త ఇబ్బందిగా ఉంది, ఆయన సాయంత్రం 4 గంటలకు తిరిగి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. నిన్న కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం ఆయన రాలేని పరిస్థితి ఉంది. కార్యకర్తలు, అభిమానులు కూడా కాస్త అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒకవేళ ఎన్నికలు స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఆయన పిఠాపురంలోనే ఉంటారు. ప్రతిరోజు కూడా కార్యకర్తలను, అభిమానులను మొత్తం అందరినీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు. కార్యకర్త మండల స్థాయి నాయకులు కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అందరినీ కలుస్తారు, ప్రతి గ్రామంలోనూ తిరుగుతారు అని చెప్పి సర్ది చెప్పడంతో అందరినీ కలుస్తారు, ప్రతి గ్రామంలోనూ తిరుగుతారు అని చెప్పి సర్ది చెప్పడంతో పరిస్థితి సర్దుమడుగుందని చెప్పాలి. కానీ ఒక సర్దు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ను చూసి తీరాల్సిందే అంటూ పెద్ద ఎత్తున గేటును తోసే ప్రయత్నం చేశారు. ఒకసారిగా ఎక్కువ మంది రావడంతో బౌన్సర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులు తీసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఎక్కువ శాతం మంది తోసుకురావడంతో తలుపులు మొత్తం గేటు తలుపులు కూడా వచ్చేసినాయి. ఆ పరిస్థితుల్లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మణిగింది. మొత్తం గవర్నమెంట్ గారు కూడా ఏదో రకంగా పవన్ కళ్యాణ్తో ఫోటో తీయించుకోవాలి. రాజేష్, ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన అభిమానులు వెళ్ళిపోయారా, ఇంకా అక్కడే ఉన్నారా? ప్రస్తుతానికి మాత్రం అభిమానులు ఇక్కడే ఉన్నారు. అయితే ఆయన్ని వెళ్ళిపోయే ముందు, బయటకు వచ్చే ముందు చెయ్యి చూపిస్తారు కదా, ఆ చెయ్యి కనీసం ఆయన ఒకసారి చూసి వెళ్ళిపోతామనే ఉద్దేశంతో అభిమానులు, కార్యకర్తలు బయటే ఉండిపోయారు. ప్రస్తుతం మాత్రం పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. కానీ హోటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని పొలాలు ఉన్నాయి, దాంట్లో ఉన్నారు. అలాగే కొంతమంది హోటల్ లోపల కూడా వచ్చారు. అయితే వీళ్ళందరికీ కుర్చీలు వేశారు, ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో అంటే 4:30 మధ్యలో ఆయన ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో గొల్లప్రోలు వద్ద వేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్తారు. అందువల్ల ఈ రాజేష్, అభిమానుల కోరిక మేరకు మరి పవన్ బయటికి వచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడం, ఆయన చూడాలని చెప్పడంతో మధ్యలో ఒకసారి వచ్చి చేయి చూపించి వెళ్ళిపోతారు. ఒక 2 నిమిషాలు బయట అభిమానుల మధ్య గడుపుతారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. అదే నేపథ్యంలో ఈ రోజు కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ మళ్ళీ బయటకు వస్తారేమో, ఒకవేళ వస్తే కనీసం ఆయన ఒకసారి చూసి వెళ్ళిపోతాం అనే ఆలోచనలో అభిమానులు, కార్యకర్తలు అంతా కూడా హోటల్ వద్ద గుమ్ముకూడారు. ప్రస్తుతం మాత్రం హోటల్ వద్ద పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. ఒకవేళ 4:30 మధ్యలో ఈయన బయటకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వెళ్లే దారిలో కారులో ఎక్కే ముందు ఒకసారి బయటికి కనబడి అందరికీ చేయి చూపించి బయలుదేరుతారు. కారులో
కారులో ఎక్కే ముందు ఒకసారి బయటికి కనపడి అందరికీ చేయి చూపించి బయలుదేరుతారు. ఒకవేళ ఇక్కడి నుంచి బయలుదేరితే సుమారుగా గొల్లప్రోలు హెలిప్యాడ్ 12 కిలోమీటర్లు ఉంటుంది. దారి పొడుగునా కూడా ఆయన అభిమానులు ఆయన వాహనం వెంబడిస్తూ కూడా జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఆయన వెళ్తుంటారు. ప్రస్తుతానికి మాత్రం మరో అర్ధగంట తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. సో వచ్చిన తర్వాత ఒకవేళ చేయి చూపిస్తే కనుక వీళ్ళు అభిమానులు కాస్త కూల్ అవుతారు. తర్వాత మళ్ళీ ఆయన వెంట వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ను ఇక్కడి నుంచి చూసి కదులుతామంటూ అభిమానులు అలాగే కార్యకర్తలు కావచ్చు, టీడీపీ, బీజేపీ, జనసేన అందరి కార్యకర్తలు కూడా హోటల్ గోకుల్ పరిసర ప్రాంతాలంతా కూడా నిండిపోయిందని చెప్పాలి. ఇంకా అయితే ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ లోపల పిఠాపురం మండలానికి నియోజకవర్గానికి సంబంధించిన గొల్లప్రోలు అలాగే మధ్యలో మండలాలు మొత్తం 3 మండలాలకు సంబంధించిన అన్ని పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు స్థాయి నేతలు 3 మండలాల నేతలని కూడా మండల స్థాయి నేతలతో కార్యకర్తలతో భేటీ అవుతూనే ఉన్నారు. అంటే ప్రతి మండలంలో ఉన్న సమస్యలు ఏంటి, మండలానికి సుమారుగా నియోజకవర్గంలో ఉన్న 54 గ్రామాల ప్రజలతో టచ్లోకి వెళ్ళాలి. 54 గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. సమస్యల విషయంకి వస్తే కనుక యూనిట్గా తీసుకోవాలి. ఆ గ్రామంలో ప్రధానంగా ఏ సమస్య మీద వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యను మనం ఫేస్ అవుట్ చేసేలాగా, దాన్ని టార్గెట్ చేసేలాగా మనం ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? మేనిఫెస్టోలు అంటే పిఠాపురానికి సంబంధించిన చిన్న మేనిఫెస్టో విడుదల చేద్దాం. ఆ మేనిఫెస్టో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినవి ఉండాలి. ఆ మేనిఫెస్టో మనం ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తే కనుక దాన్ని నిరూపించగలగాలి, దాన్ని పూర్తి చేయగలగాలి. ఆ స్థాయిలో మేనిఫెస్టో తయారు చేయమని చెప్పి మండల స్థాయి నేతలకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, సమస్యలను పరిశీలించడం, వాటిని పరిష్కారాలు కనుక్కోవడం, ఈ దిశగా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా మనం చేయబోయేది ఏంటో, చెప్పగలిగింది ఏంటో, మనం చేయగలిగిందే చెప్పాలి అనే విషయం మీద పవన్ కళ్యాణ్ సూటిగా మండల నేతలకైతే దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే యాక్చువల్గా ఈ పర్యటన 4 రోజుల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలతోనే క్లోజ్ చేశారు. అంటే మళ్ళీ తదుపరి షెడ్యూల్ ఏంటనేది ఇంకా తెలియదు. ఒకవేళ రేపు వస్తారా లేకపోతే 4 రోజులు వాయిదా వేసుకుంటారనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ మండల స్థాయి నేతలతో సమావేశాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.